రాజరాజేశ్వర మార్బుల్ అండ్ టైల్స్ ప్రతి నెల నిర్వహించుకునే సమావేశ సందర్భంగా ఈరోజు ప్రెస్ భవన్ లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షులు రవి గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన తాండ్ర సదానందమన్న మరియు వాళ్ళ కార్యవర్గ సభ్యులు మరి గౌరవ సభ్యులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన జిల్లా, మన ఉపాధి, మన ఆత్మగౌరవం. మరి మన దగ్గర వృత్తి నైపుణ్యంతో పనిచేస్తూ వాళ్ళ జీవనోపాధి మెరుగుపరుచుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్న శ్రామిక శ్రమజీవులను మనం గుర్తించి వాళ్ళకు మనం సహకరించవలసిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధాన అంశము మన వాళ్ళని మనము గుర్తించుకొని గౌరవించుకోక మనము పనులకు అప్పచెప్పినట్టయితే వాళ్ళ జీవనోపాధి ఎట్లా ముందుకు పోతుంది. రెండో అంశం, వేరే జిల్లాల నుంచి కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇక్కడికి పని వస్తుంది. పని చేసుకోవడంలో కూడా తప్పులేదు. ఎవరు ఎక్కడైనా బతకచ్చు, వారి జీవనం గురించి కష్టపడి జీవించవచ్చు. మేము చెప్పేది, ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడి సంఘాలల్లో సభ్యత్వం తీసుకొని, ఇక్కడ మీరు బతుకడానికి వచ్చారు కాబట్టి, ఇక్కడ జీవనోపాధి పొందాలనుకుంటారు కాబట్టి, ఇక్కడ కార్మిక సంఘాలతోటి మీరు మెంబర్షిప్ అయ్యి వాళ్ళకు సహకరిస్తూ వాళ్ళ ద్వారా పనులు పొందుతూ మీరు గర్వంగా చెప్పుకునే విధంగా ఎక్కడికి పోయినా మాకు యూనియన్ తోటి మాకు సంబంధం ఉంది, మేము యూనియన్ ద్వారానే పనిచేస్తున్నామంటే మీకు కూడా గౌరవం ఉంటుంది. మూడో అంశం, మరి ఇక్కడ యజమానులు, వ్యాపారస్తులు మరి వాళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసం ఈ యూనియన్లను కాదని వాళ్ళే వ్యక్తులను తీసుకొచ్చి ఇంటి యజమానులతోటి తక్కువ రేటుకు చేస్తామని పనులపై చెప్తే కొన్ని సందర్భాలల్లో ఆ పనులు మధ్యలో ఆగిపోతే మరి ఇక్కడ ఇల్లు కట్టుకునే యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గమనించవలసింది, ఇంటి యజమాని ఆలోచించాలి, వ్యాపారస్తులు ఆలోచించాలి, ఇక్కడ ఉన్న కార్మికులు కూడా ఆలోచించాలి. ఇక్కడ మీరు ఉపాధి పొందాలనుకున్నప్పుడు ఇక్కడి వాళ్ళతోటి మమేకమై ఇక్కడ జీవనోపాధి పొందితే వాళ్ళకి తప్పలేదు. వ్యాపారస్తులు కూడా లోకల్ వాళ్ళను కాదని పక్క వాళ్ళను తీసుకొచ్చి మీ వ్యక్తిగత స్వార్థానికి ఇక్కడున్న కార్మికులను బలిచేయద్దని మేము సవినయంగా తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితులల్లో ప్రతి కార్మికునికి ఇక్కడ సంఘం లోపల మెంబర్షిప్ తీసుకోవాలి. మీరు ఏ రాష్ట్రం నుంచి వెళ్ళినా రండి, ఏ జిల్లా నుంచి వెళ్ళినా రండి, ఎక్కడి నుంచి వెళ్ళినా నచ్చడం వస్తే కానీ ఇక్కడే సంఘం లోపల ఇక్కడ ఉన్న సంఘాలలో సభ్యత్వం తీసుకొని మీలో మేము ఒక్కడిగా అని వీళ్ళకి సహకరిస్తూ ముందుకు పోవాలి. దానికి యజమానులు కూడా మరి కొత్త వాళ్ళు వస్తాను, మనకు బయటకంటే సగం ధరకు ఇస్తాను, తక్కువ రేటుకి ఇస్తానని మోసపోవద్దు. ఎందుకంటే ఆ పనితీరు ఎట్లుంటుందో తెలియదు, మన అడ్రస్ తెలియదు, మన ఊరు తెలియదు. మనకు సమానిచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు తప్పించుకుంటే మనం ఏం చేయలేము. ఇవన్నీ బాధలు ఉంటాయి. ఇవి అన్నిటిని అధిగమించాలంటే మన లోకల్ వాళ్ళని మనం ముందట పెట్టించినట్టయితే రేపు ఏ ప్రాబ్లం జరిగినా వాళ్ళని పిలిపించి మనం అడిగి మన పని చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి నష్టం జరిగినా కష్టం జరిగినా ఇక్కడ ఉన్న పెద్దలు కావచ్చు, లేకుంటే వాళ్ళని పిలిచి అడిగినప్పుడు మళ్ళీ నెక్స్ట్ పని మనకు రాదు, మన ఉపాధి గండిపడుతుందనే ఆలోచనతోటి వాళ్ళతోటి పనులు చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సదుపాయాలను ముందు కూడా వినియోగించుకొని కార్మికుల ఉపాధి మెరుగుపడే విధంగా, వాళ్ళ భవిష్యత్తు ఇంకా అభివృద్ధి పదంగా నడిచే విధంగా ప్రజలు, వ్యాపారస్తులు మరి కార్మికులలో కూడా ఐక్యతతో ముందుకు పోవాలని నేను తెలియజేస్తున్నాను. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.